హాయ్ అండి, వెల్కమ్ టు వానీస్ వరల్డ్. ఈరోజు హెల్దీ రుచికరమైన దోశ, స్ప్రౌట్స్ దోశ చూపించబోతున్నా. ఇది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా బాగా తినొచ్చు. మొలకలు తినాలంటే ఇబ్బంది కదండి. ఈ దోశ మన దోశలాగానే ఉంటాయి, మంచిగా ఉంటాయి. చట్నీతోని కానీ, పల్లి చట్నీ కానీ, టమాటా పచ్చడి కానీ తో తినొచ్చు. అవి లేని టైంలో సాస్తో తినేయచ్చు. కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయలు, జీలకర్ర. ఇవి ఒక బౌల్ స్ప్రౌట్స్ తీసుకున్నానండి. ఇవి ఒక కప్పు శనగలు, ఒక కప్పు పెసళ్ళు, ఒక కప్పు బొబ్బర్లు, ఇంకా కావాల్సిన పదార్థాలన్నీ వేసుకొని సమపాలల్లో తీసుకొని ఇలా తయారు చేసుకున్నాను. గంటసేపు నానబెట్టిన రైసు, స్ప్రౌట్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలు వేసుకొని మిక్సీ వేసుకున్నానండి. ఇంకా ఒక బౌల్లో తీసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని, సాల్ట్ కొంచెం జీలకర్ర వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 నిమిషాలు అలా ఉంచేసి ఇక దోశ వేసుకోవాలి. పెంకం కాగిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయతో కొంచెం స్ప్రెడ్ చేస్తే కొంచెం చాలా బాగా వస్తాయండి, ఈజీగా దోశలు. 2 స్పూన్లు వేసుకొని దోశ వేసుకోవాలి. తిప్పుకొని మీడియం సైజులో చిన్న మంట పెట్టి సిమ్లో, కొంచెం హైలో పెట్టద్దు, మీడియంలో పెట్టుకొని ఆయిల్ వేసుకొని, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలండి. టేస్టీగా ఉంటుంది దోశ ఇలా వేసుకొని తింటే. పిండిలో కూడా కలుపుకొని వేసుకోవచ్చు, ఇట్లా కూడా వేసుకోవచ్చు. ఎర్రగా కాగిన తర్వాత తిప్పేసుకోవాలండి. 2 పక్కల మంచిగా ఎర్రగా కాల్చుకోవాలండి. కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి దోశలు. ఇలాగే 2 పక్కల ఎర్రగా కాల్చుకొని తీసుకోవాలి. ఇంతే అండి, చాలా టేస్టీగా వచ్చాయి కదా, చాలా సాఫ్ట్గా వచ్చాయి దోశలు. చిన్నపిల్లలైతే ఇట్టే తినేస్తారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.